పాపాజీ నా లైఫ్ పార్ట్నర్ చేస్తాన్నారు, మోసం చేస్తారు. అన్నా, ఆ పేరు కాల్చినంత మాత్రాన మన పగ ప్రతీకారాలు తీరుతాయా? మొదట ఆ స్లమ్ ఏరియాని మెత్తగా మన చేతుల్లోకి తీసుకోవాలి. అమ్మగారు, స్లమ్ ఏరియాలోంచి లేబర్ వెళ్ళిపోవాలంటే గుడిసెలు అంటించక తప్పదు అన్నారు భగవాన్ గారు. ఇది ఆలస్యం ఎందుకు కానివ్వండి. భగవాన్ గారిని పోలీసుల బారి నుంచి మీరు రక్షించే పక్షంలో అగ్గిపెట్టే కృష్ణాల డబ్బా పెట్టుకుని ఆయన తరపున మేము పని ఫినిష్ చేస్తాం. అవును, నాకు తెలియగడుగుతాను, అన్ని గుడిసెలు ఒకేసారి ఎలా తగలడతాయి అప్ప? గుడిసెలు తగలబడతాం తర్వాత చుట్టూ తగలటట్టుగా ఉంది చూడు. అంటించండ్రా. మళ్ళీ సమయానికి రాజు కూడా లేడు. ఇప్పుడు ఎలా దేవుడు తీసుకోవాలి అమ్మగారు? రాజు, పైరింది, నువ్వు ఫోన్ చేయాలి. పైరింది ఇంకా రాలేదు రాజు. సుమ్మైపోయింది నాన్న. అమ్మగారు, మన కొంపలు అంటుకుపోయి మేము గుడిసెల్ని చక్కగా అంటించాం. వెలిగే గుడిసెల్ని నీ జట్కాలు వచ్చి ఉప్పు నార్పేశాడు. జట్కాలుడా? అక్కడికెలా వచ్చాడు? సాయంత్రం నుంచి పాపాజీ గదిలోంచి బయటికే రాలేదు. అయ్యో, అతను 2 చేతులతోటి జనాన్ని రక్షించడం నేను 2 కళ్ళతోటి చూశానమ్మా. పొరపాటు. మీరు ఎవరినో చూసి ఇతను అనుకుంటున్నారేమో. మీరే పొరపడ్డారేమో. మీ పాపాజీ పక్కన మరెవరినో చూసి మీ జట్కాలుడు అనుకున్నారేమో. జట్కాలుడు గదిలోనే ఉన్నాడు, రండి చూపిస్తాను. ఏం బాబు, ఇంకా నిద్రపోలేదా? ఏం లేదు అత్తమ్మాజీ, పాపాజీ అర్ధరాత్రి గళ్ళేసి నాకు జడేయాలి అని ఒకటే గొడవ పెట్టింది. పాపం తను ముచ్చట నేను తప్పితే ఎవరు తీరుస్తారు, అందుకే జడేస్తుంది. అమ్మమ్మాజీ, ఆయనకి ఎన్ని రకాల జడేయడం వచ్చో తెలుసా? వాళ్ళ జడ, పూల జడ, ముందు ముడి, వెనక ముడి. నిజమేలే, మరి ఇంత అర్ధరాత్రి పూట తప్పదు. ఏ జడ ఎప్పుడు వేయాలో, ఏ మూడు ఎప్పుడు ఇప్పాలో అప్పుడప్పుడు జరిగిపోవాలి. అవును, ఇవాళప్పుడు మీరు వచ్చారు, మీకు కూడా జడైనా? అబ్బే, బయట పంది కుక్కలు గోల ఎక్కువగా ఉంటేనో నిద్ర పట్టుకెలా వచ్చేసాను. మీరు జడ వేసుకోండి. అలాగే వెళ్ళండి. మోసం, దగా, ఇందులో ఏదో మాయ ఉంది. దగా చేసింది మీరు, మోసం చేసింది మీరు. మీరిద్దరు కలిసి నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నారా? మన అబద్ధాలు చెప్పినన్ని రోజులు అందరూ ఎగబడి నమ్మారు. ఒక్క నిజం చెప్తే ఏమిటిలా అయింది? అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలిరా. మనం జీవితంలో నిజం చెప్పకూడదు. ఏమిటి పత్రికల వాళ్ళంతా కలిసి ఇలా వచ్చారు? రేపు సాంఘిక వ్యవహారాల మంత్రి గారు వస్తున్నట్టుగా తెలిసింది. మీరు వారిని కలుసుకోవాలనుకుంటున్నారా మేడం? తప్పకుండా.
ఈ సంవత్సరపు ఉత్తమ ప్రజాసేవా పథకం సంపాదించేందుకు మీరు మంత్రి గారి ద్వారా ప్రయత్నిస్తున్నట్టు తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చారు? పేదవాళ్ళ గుడిసెలో తగలబెట్టిన రౌడీల్లో ఇద్దరు దొరికారు సార్. వాళ్ళతో చేయించింది ఎవరు ఉన్నదని చెప్పే వరకు వాళ్ళని చిత్తం కొట్టించండి. ఆ పనే చేశాం సార్. కానీ ఈ నేరం వెనుక చాలా పెద్దవాళ్ళ చేతులున్నాయని తెలిసింది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ చేతులకి బేడీలు వేయించండి. బేడీలు వేద్దామని వచ్చాం సార్, మీ అత్తగారికి. అవును సార్, మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి గుడిసెలు తగలబెట్టించడంలో మీ అత్తగారి పాత్ర కూడా ఉందని తెలిసింది. ఏంటయ్యా నీకు తెలిసింది? గోడక నాడ గుడిసెలు తగలట్టాయనే పొద్దున్నే పేపర్లో చదివి పాపం అత్తమ్మాజీ పచ్చి పళ్ళ జ్యూస్ కూడా తాగలేదు. ఆ బాత్తోనే కాలిన ప్రతి గుడిసికి 1000 రూపాయలు, ప్రతి ఇంటికి 10 కేజీల బియ్యం ఇస్తానని చెప్పడానికే ఈ పత్రికలతో మీటింగ్ పెట్టింది తెలుసా? గుడిసెకి 1000 ఎవరిస్తానన్నారు? నేనా? నువ్వు ఊరుకో అత్తమ్మాజీ. నేను ఆ మాట చెప్పకపోతే చేతులు గాజులు తీసేసి వేడిలేసి తీసుకెళ్ళిపోతా. అవునమ్మమ్మాజీ, వేడిలేస్తే జైల్లో వేస్తారు, జైల్లో వేస్తే రాళ్లు కొట్టిస్తారు, ఆ తర్వాత నల్ల దుప్పటి, సత్తు ప్లేటు, సాంబారన్నం. చూడండి, ఏయ్ చూడండి పత్రిక అబ్బాయిలు, అత్తమ్మాజీకి చేసే మంచి పనులు చెప్పుకోవడం ఇష్టం లేదు. అందుకే నాకు చెవిలో చెప్పి మీకు చెప్పమంది. రాసుకోండి. కాలిన ప్రతి గుడిసికి పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి అల్లుడి గారి మీద ఒట్టేసి చెప్పింది. ఏమిటి నాటకం? మళ్ళీ నా మీద హంట విసురుతున్నావా? ఇంకెక్కడ హంటరా అత్తమ్మాజీ, ఉన్న పవర్ అంతా నువ్వే లాగేశావు. ఆహా, విన్నారా విన్నారా? రేపు అత్తమ్మాజీ పేదోళ్ళ బజార్కి వెళ్ళి కొంగు బొడ్లో దోపుకుని చీపిరి పట్టుకుని రోడ్లన్నీ ఊడుస్తారట. రాసుకోండి. నేనా? ఒప్పుకో అమ్మమ్మాజీ, రోడ్లేగా. ఇళ్ల ముందు చెత్తంతా సింహాలనుకుంటాను, ఒప్పుకో అమ్మమ్మాజీ, చెత్తేగా. బూడిదంతా గంపల్లోకి ఎత్తాలనుకుంటాను, ఒప్పుకో అమ్మమ్మాజీ, బూడిదేగా. కక్కుసు దొడ్లని పెనాయిలేసి కడగాలనుకుంటాను. ఒప్పుకో అమ్మమ్మాజీ, కక్కువ సుట్లేగా. అయ్యో, ఇలాంటి మురికి పనులన్నీ నేను చేయాలా? చెయ్యాలత్తమ్మాజీ. ఇట్లాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇటువంటి పనులు చేస్తేనే ప్రజల్లో పరపతి పెరుగుతుంది. ఆ తర్వాత ఉత్తమ ప్రజాసేవ పథకం తప్పదు. మేడం, మీరింత ఉన్నతమైన నిర్ణయాలు తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అబ్బబ్బే, అవునవును. రేపు మీరు చేయబోయే సేవల గురించి పేపర్లో రాసేయమంటారా? రాస్తారా? రాసేయండి, తప్పకుండా రాయండి. అది చూసైనా ఈ పోలీస్ వాళ్ళకి నేను ఎవరనేది గుర్తుంటుంది. సారీ మేడం, మీ నిజాయితీని అర్థం చేసుకోలేకపోయాను. ఎక్కడో పొరపాటు జరిగింది. ఎక్కడో కాదు, నీకు ఈ ఉద్యోగం ఇవ్వడంలోనే జరిగింది పెద్ద పొరపాటు. ఆహా, బాగా అన్నారా? పిల్ల మీరింత ప్రజాసేవ చేస్తారంటే మీ వెనక మేము ఉంటాం ప్రతి పుట్టలో. తప్పకోండి తప్పకోండి. అమ్మాజీ గారు ప్యాట్ అంతా ఉడిచేస్తున్నారు. తప్పకోండి, అద్దీ వరుస. ఆహా. మున్సిపాలిటీ వాళ్ళు ఓటం ఎప్పుడు చూడలేదా? ఆవిడ మీలో పనిమిడి అనుకున్నావా? అందంగా ఉడవడానికి ఆవిడ ఏనాడైనా వంగిందా? వంగి ఇల్లు వచ్చిందా? ప్రాక్టీస్ లేకుండా బజారంతా పరిశుభ్రం ఉడమంటే ఎలా? ప్రాక్టీస్ చేస్తే ఇదిగో, రేపు ఎన్నికల్లో అమ్మాజీ గారి పేరు కనపడ్డా, పాపాజీ గారి పేరు కనపడ్డా వదలకుండా గుద్దాలి. అమ్మాజీ గారు, అక్కడ పిల్లలందరూ స్నానం చేయించమని గొడవ చేస్తున్నారు. ప్రోగ్రామ్ మార్చండి. పదండి, ఇవ్వండి ఇవ్వండి, రండి. రుద్దండి, బాగా రుద్దండి. పిల్లలు బాతుల్లాగా తెల్లగా నిగనిగలాడే వరకు రుద్దండి. రుద్దుతున్నాం బాబు, రుద్దుతున్నాం. నువ్వు మమ్మల్ని రుద్దుతేట నీ రుద్దుడికి మా పొట్టుడిపోతుంది. ఎన్నాళ్ళైందో వెదవుల సడకి ఎలుకంగా తెచ్చి తోమిన రంగు మారెట్టలేదు. ఎవరు మస్తుని రుద్దుతావా? నీ మొహాన్ని ఓటు హక్కు కూడా లేదు, నన్ను రుద్దమంటావా? మగ్గుతో కొడతాను. తీసుకోండి, మళ్ళీ అమ్మాజీ గారు అంటే ఏమనుకున్నావు? ఆడదాన కరుణాలు. ఏ పిల్ల, నువ్వేంటి నీ కొంప కూడా తగలడిందా? ఇప్పుడు వెయ్యిస్తే సాయంత్రం ఇల్లు తగలబెట్టుకుంటాను. 1000 రూపాయలు కావాలంటే నన్ను అడుగు, అంతేగాని లంచాలు వసూలు చేసి కట్టిన ఇల్లు తగలబెడతావరా? ముష్టిలో ముష్టి తీసుకొని పోయా. సాటి ముష్టివాడు చెప్తున్నాడు, విను నాన్న. ఇట్లు బెడబెచ్చాం మా రాజల్లకి, మా రాజల్లకి. ఆగండి ఆగండి. జైలు కొట్టాల్సింది నాకు కాదు, కాలిపోయిన ఇల్లు బాగు చేసి తిరిగిచ్చిన అమ్మాజీ గారికి. అమ్మాజీ గారికి, అమ్మాజీ గారికి. ఏ దగా కోరికి జయజేలా. ఎవరు? ఈవిడ దగాకోర? అవును, ఈ ఏరియా మొత్తం మా సొంతం చేస్తానని 10 లక్షల రూపాయలు తీసుకుంది. ఎవరు? నేనా? నువ్వే. గుడిసెలు ఖాళీ చేస్తానన్నావు, పక్కా ఇళ్లు కట్టించావు. ఏమిటి ఏమిటి నీ స్ట్రీట్ ప్లే? అత్తమ్మాజీ, మీకు మంచి పేరు రావడం ఇష్టం లేక మీ మీద బుర్రచాలని చూస్తున్నారు. ఇక మీరు తిరగబడాల్సిందే. టేక్ ఇట్ ఈజీ అనుకుంటే లాభం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పేసేయండి. ఆగిపోయావే. నిజం చెప్పే ధైర్యం నీకెక్కడిది? చూసారా చూసారా, వాడు మిమ్మల్ని ఎంత మాట అన్నాడు. మీరు నిజం చెప్పేసి వాడిని అరెస్ట్ చేయించండి. పేపర్లు, ప్రజలు అందరూ మిమ్మల్ని పోడుతారు. చెప్పేసేయండి.
కలెక్టర్ గారు 5 స్టార్ హోటల్ కట్టడానికి ఈ ఏరియాని మీతో శాంక్షన్ చేయించమని వీళ్ళు నన్ను అడిగారు. 10 లక్షలు లంచం ఇస్తామని కూడా చెప్పారు. నేను ఒప్పుకోలేదు. నన్నేం చేయలేక ఇక్కడున్న ఇళ్ళన్నీ తగలబెట్టేశారు. ఎస్పీ గారు విన్నారుగా? ఎస్పీ గారు, వీళ్ళు చేసిన నేరానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వెంటనే అరెస్ట్ చేయండి. అమ్మాది జోడు పాములు మా సింబల్. ఈ జోడు పాముల నుండి ఏనాటికైనా కీడు తప్పదు. ఈ రోజు చాలా శుభదినం. కార్మిక మంత్రి గారు మన కాలనీకి రావడం, కలెక్టర్ గారు మనందరికీ పట్టాలు పంచాలనుకోవడం చాలా ఆనందించవలసిన విషయం. ప్రతి సంవత్సరం మన పట్టణంలో అనేక రంగాల్లో సేవలు చేసిన మహిళలకు ఉత్తమ సేవా పథకం అందించడం మన కార్మిక మంత్రి గారు ప్రవేశపెట్టిన సాంప్రదాయం. ఈ సంవత్సరం కూడా అనేక రంగాల్లో అనేక సేవలు చేసిన స్త్రీమూర్తుల పేర్లు మంత్రి గారికి సూచించాం. ఇప్పుడు ఉత్తమ సంఘ సేవక బిరుదుకి అర్హురాలైన స్త్రీమూర్తిని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాం. ఆమెను చూస్తే మనసున్న ఎవరికైనా అమ్మా అని పిలవాలనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో అనురాగానికి, ఆమె పాదాలకు నమస్కారం చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ స్త్రీమూర్తి పేరు మంత్రి గారే ప్రకటిస్తారు. వాసిరెడ్డి శారదాదేవి గారు. మీరా? నేనెవరో అనుకున్నాను. ఆపండి. ఏం ఘనకార్యాలు సాధించిందని ఆవిడని గౌరవిస్తున్నారు? ఏ అర్హత ఉందని ఆవిడకి ఉత్తమ సేవా పథకం అందిస్తున్నారు? ఏ అర్హత? ఆవిడ పేరు వినగానే ఈ జనంలో నుంచి వచ్చిన స్పందన తరదా ఆవిడ గౌరవించడానికి, ఆవిడను చూడగానే ఈ జనం సంతోషంతో పెట్టిన కేకలు చప్పట్లు తలవా ఆవిడ అర్హత నిర్ణయించడానికి. కలెక్టర్ గారు, ఆవిడకు చాలువా కప్పి పట్టాలు చేతికివ్వండి. అల్లుడు గారు, ఈ సన్మానం జరగడానికి వీల్లేదు. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? మీరు జిల్లా కలెక్టరా, మీ అత్తగారికి పియరా? పట్టాలు ఇవ్వండి. అల్లుడు, మీకే చెప్పేది. క్షమించండి అత్తగారు, దయచేసి 10 మందిలోనూ నా పరువు తీయకండి. అమ్మాజీ గారు, మీరు ఇక్కడ గొడవ చేయొద్దు. మీకు ఇష్టమైతే ఉండండి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. వెళ్ళకపోతే వెంటబడి తరిమి కొడతామండి. రామా పెంచి వెళ్ళిపోదాం. అమ్మా శారదమ్మ గారు, నన్ను గుర్తుపెట్టారా? ఎవరు బాబు మీరు? 40 ఏళ్ల క్రితం మీ ఇంట్లో నారాయణ అని ఒకతను పనిచేసేవాడు. గుర్తుందమ్మా? అవును. నేను ఆయన కొడుకునమ్మా. నేను ఈ రోజు ఈ మాత్రం ఎదిగానంటే దానికి కారణం మీరేనమ్మా. కలెక్టర్ గారు, మీ చేతుల మీదుగా వారికి పట్టాలు ఇవ్వండి. ఇవ్వండి మామాజీ. అమ్మా, మీకు ఒక బాగుండాలి కదమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తప్పకుండా అతను చాలా గొప్పవాడై ఉంటాడు. నిజమే మంత్రి గారు. ఆమె కొడుకు ఆమెకు అందనంత గొప్పవాడయ్యాడు. పెళ్లి చేసుకుని అమ్మనే మర్చిపోయాడు. అమ్మ ఇచ్చిన బ్రతుకుని అత్తకు తాకట్టు పెట్టిన మహా మేధావి సార్ అతను. ఎవడమ్మా నీచుడు? ఆ దౌర్భాగ్యాన్ని నేనే మంత్రి గారు. ఈ తల్లి కొడుకునై పుట్టి ఏ స్థితికి దిగజారిపోయానో మీరే చూశారు. నా పాపానికి పరిష్కారం లేదు. ఈ జీవితాన్ని ముగించడం ఒక్కటే దారి. మాయా